సమయంలో ఇద్దరు వ్యక్తుల గురించి మీకు పరిచయం చేస్తాను. 20 లక్షల మంది ప్రజలలో దేవుడు వారిని తన పని కొరకు ఏర్పరుచుకున్నాడు. ఎంతమంది జనాలలో అండి? లైట్ ఆన్ చేయండి. ఎంతమంది చెప్పాలి? ఎంతమందిలో? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1 లక్ష మంది కాదు, 10 లక్షల మంది కాదు. ఎంతమందిలో దేవుడు ఎన్నుకున్నాడు? 20 లక్షల మందిలో దేవుడు ఇద్దరు వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. ఎంతమందిలో చెప్పండి? ఎంతమందిలో చెప్పండి? ఎంతమందిలో అండి? 20 లక్షల మంది. ఆ గుంపులో 20 లక్షల మంది ఒకేసారి సమూహంగా కనపడితే ఎలాగుంటుంది? ఇసుకేసిన రాలని జనం అంటారే, మరి అంత మందిలో దేవుని యొక్క కనుదృష్టి ఇద్దరు మనుషుల మీదకి వెళ్ళింది. ఒక వ్యక్తి దేవుని యొక్క పని చేయటానికి, ఇంకొక వ్యక్తి ఆ వ్యక్తికి సహాయం చేయటానికి దేవుడు ఇద్దరు వ్యక్తులను ఎన్నుకున్నాడు. ఎన్నిక చేయబడినటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క గోత్రమును గమనిస్తే యూదా గోత్రము. ఏ గోత్రం అంటే? యూదా గోత్రం అనగా స్తుతి ఘనపరిచేటువంటి యొక్క గోత్రికుడైనటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఇంకా ఆ వ్యక్తికి సహాయకుడుగా ఉండటానికి గోత్రంలో తక్కువ గోత్రమైన దాను అనేటువంటి గోత్రంలో ఉన్నటువంటి మరొక వ్యక్తిని దేవుని పని కొరకు ఏర్పరుచుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు, నీ పరిస్థితి, నువ్వు ఎక్కువ స్థాయి కలిగిన వాడివైనా, నీవు సమాజంలో తక్కువ స్థాయి కలిగిన వాడివైనా, నీ స్థాయి ఏదైనా దేవునికి నీవు అందుబాటు అయినటువంటి పరిస్థితిలో ఉంటే తన పని కొరకు దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 20 లక్షల మంది ప్రజలలో దేవుడు ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క పని చేసే అందుకు ఇద్దరు మనుషులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పని ఏంటి అనగా, దేవుని కొరకు ఒక స్థలమును ఏర్పాటు చేయటానికి, అనగా ప్రత్యక్ష గుడారాన్ని కట్టటానికి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు. ఆ వ్యక్తి పేరే బెసలేలు. ఎవరండి? బెసలేలు. చూద్దాం వాక్యము. నిర్గమకాండము 31వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనములోనికి మనము వెళ్దాం. ఇక్కడ గమనిస్తున్నప్పుడు, భూమి పైన దేవునికి మొట్టమొదటిగా